తమిళ ప్రజలు జల్లికట్టు కోసం చేసిన ఉద్యమానికి మన హీరోలు కూడా కొంతమంది మద్దతిచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు కూడా జల్లికట్టు ఉద్యమానికి మద్దతిచ్చారు. ఆ ఉద్యమం స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతును తెలిపాడు. అంతేకాదు తన ట్వీట్లతో యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. కానీ మహేష్ బాబు మాత్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులతో సహా చాలా మంది మహేష్ బాబును విమర్శించారు. అయితే మరొక స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వివాదాలలో తలదూర్చకుండా బ్రతికిపోయాడు. మహేష్ బాబుల జల్లికట్టు ఉద్యమానికి ఎన్టీఆర్ కూడా మద్దతు తెలుపుదాం అనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించి అడుగు వేద్దామని ఆగిపోయాడు. ఈలోపు జల్లికట్టుపై ఆర్డినెన్స్ కూడా వచ్చేయడంతో ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. ఈ నిర్ణయమే ఎన్టీఆర్ కు మంచి చేసింది. ఎన్టీఆర్ జల్లికట్టుపై స్పందించి ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమంపై కూడా స్పందించవలసి వచ్చేది. అలా స్పందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడడమే. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మరికొంత దిగజారేవి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉందనే కత్తి రీమేక్ ను వదులుకున్న ఎన్టీఆర్ ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతాడు. మొత్తానికి ఎన్టీఆర్ జల్లికట్టు ఉద్యమంపై స్పందించకుండా మంచి పని చేశాడని అనుకుంటున్నారు.